బహుజన మిత్రులందరికీ జై భీమ్లు. మిత్రులారా, నేను మీ కొల్లాబుతుల సత్యం, ఎక్స్ చీఫ్ జనరల్ మేనేజర్ స్టీల్ ప్లాంట్ మరియు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మిత్రులారా, ఈరోజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మనందరి దేవుడు, మన స్ఫూర్తి ప్రదాత, ప్రపంచ మేధావి, అన్ని దేశాల్లోనూ కొనియాడబడుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి ఉత్సవాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఈ జిల్లాలో ఇదొక పెద్ద పండగగా అన్ని గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా అన్ని గ్రామాల్లోనూ అంబేద్కర్ విగ్రహాల దగ్గర అలంకరణలతో జయంతోత్సవాలు ప్రారంభమైపోయాయి. నేను అందరికీ విన్నవించేది ఏమిటంటే, రేపు భారీ ఎత్తున జరపబోతున్నటువంటి ఈ జయంతోత్సవాల్లో జిల్లాలోని అంబేద్కరీయులందరూ కూడా ఎంతో సంయమనంతో, ఎంతో డిసిప్లిన్తో ఈ ఉత్సవాలను జరుపుకోవాలని చెప్పేసి మీకందరికీ విన్నవిస్తూ, ఈ సందర్భంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనపై ఉంచినటువంటి బాధ్యత ఏదైతే ఉందో, ఈ దేశాన్ని మనం పరిపాలించాలి అనేటువంటి ఆయన కోరిక ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి ఏప్రిల్ 14 నాడు మనందరం కూడా బహుజన్ సమాజ్ పార్టీ వైపు ప్రయాణిస్తూ, దాంట్లో పనిచేస్తూ పెద్ద ఎత్తున రాబోయే కాలంలో పార్టీని బలోపేతం చేసి మనం ఎన్నికల్లో గెలిచి రాజ్యాధికారాన్ని చేపట్టే దిశగా ప్రయాణం చేస్తామని ప్రతినబూనాలని మీ అందరికీ ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతటా కూడా కోలాహలంగా జరిగినటువంటి వేడుకల యొక్క రిపోర్ట్ని మీకు మరో వీడియో రూపంలో అందజేస్తాను. అప్పటి వరకు మిమ్మల్ని అందరినీ కోరేది ఒక్కటే, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ కూడా చాలా డిసిప్లిన్డ్గా బాబాసాహెబ్ జయంతి వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, రేపు ఏప్రిల్ 14 నాడు ఈ రాష్ట్రమంతా, ఈ దేశమంతా, ప్రపంచమంతా ఆయన జన్మదినాన్ని చాలా గొప్పగా జరుపుకోవాలని చెప్పేసి ఆశిస్తూ మీ కొల్లాబుత్తుల సత్యం. జై భీమ్. అంబేద్కర్ గన్నవరం గెలుస్తాం. ఏజీజీ టీవీ మీది. అందరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.